చాలా మంది చేసే తప్పేంటంటే, మనకు యానల్ రీజన్‌లో అంటే మోషన్ వచ్చే ప్లేస్‌లో ఒక్కొక్కసారి పెయిన్ ఒస్తుంది. ఒక్కొక్కసారి బర్నింగ్ ఒస్తుంది. ఒక్కొక్కసారి చాలా బ్లీడింగ్ అవుతుంది. పస్ గూడా వస్తుంది. ఇట్లాంటివి కామన్‌గా చూస్తూ ఉంటాను. చాలా మందికొస్తుంది. లైఫ్‌లో ఏదో ఒక రోజు వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఈ సింప్టమ్స్ వచ్చిన వెంటనే ఒక గూగుల్ దగ్గరికెళ్ళడమో, లేకపోతే యూట్యూబ్‌లోకెళ్ళడమో 2 సింప్టమ్స్ కొట్టి కొన్ని వీడియోస్ వస్తాయన్నమాట. ఆ వీడియోస్ ఎవరు చేస్తారు? అంటే ఒక 100 వీడియోలు మనం తీసుకుంటే దాంట్లో 99 వీడియోలు ఫేక్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ఏంటంటే డాక్టర్‌లు కాకుండా ఎవరో సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఫేక్ డాక్టర్‌లు, ఫేక్ బాబాలు వీళ్ళందరూ ఈ పైల్స్ గురించి, ఫిషర్స్ గురించి, ఫిస్టులాల గురించి వీడియోస్ చేసి జనాల్ని మోసం చేస్తుంటారనమాట. సో, వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనకు యానల్ కెనాల్‌లో డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి. కామన్‌గా వచ్చేది పైల్స్ అంటాము, ఫిషర్స్ అంటాము, ఫిస్టులా అంటామనమాట. సో, ఇవి మనకు కామన్‌గా వచ్చే డిసీజెస్. చాలామందేంటంటే పైల్స్ అనుకోని ఫిషర్స్‌కి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. ఫిషర్స్ అనుకోని పైల్స్‌కి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. అసలు పైల్స్ వేరే, ఫిషర్స్ వేరే. చాలామంది ఏమంటారంటే పైల్స్, ఫిషర్స్ ఒక్కటే అనుకుంటారు. అసలు మనం క్లియర్‌గా చూద్దాం. అసలు పైల్స్ అంటే ఏంటి? ఫిషర్స్ అంటే ఏంటి? ఎందుకు మనం ఫస్ట్ డయాగ్నోస్ అనేది అంటే డిటర్మైన్ చేయాలి. అది పైల్సా? లేదంటే ఫిషర్సా? అది డిటర్మైన్ చేస్తేనే డిసీజ్ అనేది మీకు కంప్లీట్‌గా క్యూర్ ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లమ్ అనేది ఎక్కువవుతుందన్నమాట. మనం క్లియర్‌గా ఈ వీడియోలో అర్థం చేసుకోండి మీరు. సో, పైల్స్ అంటే ఏంటి? ఫిషర్స్ అంటే ఏంటి? సో, ఇక్కడ మీకు 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. చూడండి ఇది. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటుంది. రైట్ సైడ్ ఒకటుంది. రైట్? ఈ లెఫ్ట్‌ది పైల్స్ అంటాము. రైట్‌ది ఫిషర్స్ అంటాము. సో, మీరిది చూస్తే ఇది యానల్ కెనాల్. అంటే ఇది ఇక్కడ మీ మోషన్ స్టోర్ ఉంటుంది. ఇక్కడి నుంచి మీ మోషన్ అనేది బయటకొస్తుంది. అంటే ఇది మోషన్ వచ్చే ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనకు ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్‌కి మీకేమవుతుందంటే ఆర్టరీరియల్ సప్లై ఉంటుంది. అంటే మంచి బ్లడ్ ఈ ప్లేస్‌కి సప్లై చేయాలి. ఆర్టరీ సప్లై చేస్తది. చెడు బ్లడ్ ఇక్కడి నుంచి తీసుకొనెళ్ళిపోయాలి. ఏది తీసుకొనెళ్ళిపోతాయంటే వీన్స్ అనే రక్తనాళాలు ఇక్కడి నుంచి తీసుకొని పోతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వీన్స్ అనే రక్తనాళాలు ఇక్కడ చూడండి బ్లూ కలర్‌లో ఉన్నాయి చూసారా? అది చెడు రక్తం ఉంటుంది. అవి ఎన్లార్జ్ అయిపోతాయి. చూడండి ఇటు సైడ్ నార్మల్ ఉంది. రైట్? ఈ పక్క నార్మల్ ఉంది. ఇటు సైడ్ ఏమైంది? ఎన్లార్జ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయో యానల్ కెనాల్‌లో దాన్ని మనం ఏమంటామంటే పైల్స్ అంటామనమాట. పైల్స్‌లో ఎప్పుడు ఇవి ఎన్‌లార్జ్. ఇది నార్మల్ సైజ్ ఉన్నాయి. ఇంతే ఉండాలి వీన్స్ ఎప్పుడు. రైట్? ఎప్పుడైతే ఎన్‌లార్జ్ అయిపోతాయో దాన్ని పైల్స్ అంటామనమాట. యానల్ కెనాల్‌లో ఎన్‌లార్జ్ అయ్యే వీన్స్‌ని మనం పైల్స్ అంటాం. సో, ఇక్కడ సింప్టమ్స్ ఏముంటాయంటే మెయిన్‌గా సో, ఇది ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇంటర్నల్ పైల్స్ ఉంటాయో మీకు పెయిన్ ఉండదనమాట. అంటే ఏదైతే ఈ లైన్ ఉందో ఇక్కడ చూసారా? ఇక్కడ చిన్న లైన్ దీన్ని డెంటేట్ లైన్ అంటాము. దీని పైన గాని వస్తే ఏంటంటే పెయిన్ ఉండదు. మీకు బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్ గూడా ఎలా ఉంటుందంటే పెయిన్ ఉండదు. చుక్కలు చుక్కలు బ్లీడింగ్ పడుతుంది. సో, మోస్ట్‌లీ పెయిన్ లేకుండా చుక్కలు చుక్కలు బ్లీడింగ్ అయితే దాన్నేమంటామంటే అది పైల్స్ అని. కాకపోతే మనం ఒక చిన్న కెమెరా పెట్టి లోపల ఎగ్జామినేషన్ చేసి డిటర్మైన్ చేయాలి. బట్ సింప్టమాటిక్ ఏంటంటే పెయిన్ ఉండదు. చుక్కలు చుక్కలు బ్లడ్ పడుతుంది. అప్పుడు దాన్ని పైల్స్ అంటామనమాట. ఫిషర్స్ అనేది చూస్తాం. ఫిషర్స్ అంటే ఏంటంటే, ఇక్కడ యానల్ కెనాల్ చూడండి. ఇక్కడ చిన్నగా కట్ అయిపోయింది. సో, ఎప్పుడైతే మోషన్ గట్టిగా రావడం గాని, మల్టిపుల్ టైమ్స్ మోషన్ రావడం గాని, లూజ్ మోషన్స్ గాని, యానల్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు గాని ఏమవుతుందంటే, ఇక్కడ ఒక్కొక్కసారి యానల్ కెనాల్‌లో ఇక్కడ కట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది కట్ అయిపోతుందో, సివియర్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. చాలా పెయిన్ ఉంటుంది. పెయిన్ ఎప్పుడుంటుందంటే, మోషన్ పోయే టైంలో ఉంటుంది. ఎందుకంటే, మోషన్ ఇక్కడి నుంచి బయటకొచ్చేటప్పుడు దీన్ని డిస్టర్బ్ చేస్తది. సో, ఇరిటేట్ చేస్తదనమాట. ఇరిటేట్ చేసినప్పుడు సివియర్ పెయినొస్తది. మోషన్ పోయిన తర్వాత కూడా పెయిన్ ఉంటదనమాట. మోషన్ పోయే టైంలో పెయిన్ ఉంటది. మోషన్ పోయిన తర్వాత పెయిన్ ఉంటది. అంటే అది ఫిషర్ అన్నమాట. ఇక్కడ బ్లడ్ ఎలా వస్తుందంటే, చూడండి మోషన్ బయటకొచ్చేటప్పుడు బ్లడ్ అనేది మోషన్‌కి అంటుకొనొస్తుంది. సో, మోషన్‌కి అంటుకొని బ్లడొచ్చి, పెయిన్ ఉండి, మోషన్ పోయే టైంలో పెయిన్ ఉండి, మోషన్ పోయిన తర్వాత పెయిన్ ఉంటే ఫిషర్ కింద మనం అనుకుంటామనమాట. అదే మోషన్ పోయే టైంలో పెయిన్ ఏం లేకుండా చుక్కలు చుక్కలు బ్లడ్ పడుతుంది. ఇది ఓపెన్ అయిపోయి చుక్కలు చుక్కలు బ్లడ్ పడుతుందనమాట. చుక్కలు చుక్కలు బ్లడ్ పడితే అది పైల్స్. సో, మనం పైల్స్ అంటే డిఫరెంట్, ఫిషర్స్ అంటే డిఫరెంట్ అన్నమాట. సో, మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి అది పైల్సా? లేకపోతే ఫిషర్సా అని. మనం హోమియోపతిలో ఏం మందులిస్తాం? పైల్స్ అంటే ఏంటంటే దీనికి ఎలాస్టిసిటీ పోయింది. సో, మామూలుగా రబ్బర్ బ్యాండ్ ఎలా ఉంటుంది? కొంచెం లాగి వదిలిపెడితే దాని ప్లేస్‌కి అది ఎళ్ళిపోతుంది. దాన్ని ఎలాస్టిసిటీ అంటామన్నమాట. సో, ఎప్పుడైతే దీనికి ఎలాస్టిసిటీ పోతుందో అవి ఎన్‌లార్జ్ అయిపోతాయి. హోమియోపతి మందుల ద్వారా ఏమవుతుందంటే ఏదైతే మీకు ఎలాస్టిసిటీ పోయిందో అది మళ్ళీ తిరిగొస్తుంది. అందుకే మనం ఏమంటామంటే హోమియోపతిలో పైల్స్‌కి కంప్లీట్ క్యూర్ ఉంది అని మనము చెప్తామనమాట. ఎందుకంటే ఇదే రీజన్. రైట్? సో, ఏదైతే ఎలాస్టిసిటీ పోయిందో ఆ ఎలాస్టిసిటీని తెప్పిస్తాం. అలోపతి వాళ్ళు ఏం చేస్తారు? ఎలాస్టిసిటీ పోయింది కాబట్టి దీన్ని కట్ చేసి పడేస్తారు. రైట్? కట్ చేసి కుట్టేస్తారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తది. మళ్ళీ కట్ చేసి కుట్టేస్తారు.
హోమియోపతి ఏం చేస్తుందంటే కట్ చేసి పడేయకుండా ఏదైతే ఆ ఎలాస్టిసిటీ మీ బాడీలో మీ వీన్స్‌కి ఆ శక్తి పోయిందో అంటే మళ్ళీ ఆ ప్లేస్‌కొచ్చే రబ్బర్ బ్యాండ్ లాగా వదిలిపెట్టేస్తే మళ్ళీ ఆ ప్లేస్‌కొచ్చే శక్తి ఏదైతే పోయిందో దాన్ని హోమియోపతిలో తెప్పియొచ్చనమాట. అందుకే మనం హోమియోపతిలో ఏమంటామంటే పైల్స్‌కి కంప్లీట్ క్యూర్ ఉంది. కంప్లీట్‌గా తగ్గడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రివెంట్ చేయొచ్చు అని హోమియోపతిలో చెప్తాం. అలోపతిలో గాని, ఆయుర్వేదాలో ఏంటంటే సర్జరీ చేస్తారనమాట. ఆయుర్వేదంలో క్షారసూత్రం అని డిఫరెంట్ ఉంటాయి. సో, అవన్నీ సర్జరీ చేసి పడేస్తారు. మళ్ళీ వస్తాయి పైల్స్. పర్మనెంట్ క్యూర్ హోమియోపతిలో ఎందుకంటామంటే, మళ్ళీ దీనికి ఎలాస్టిసిటీని తెచ్చి నార్మల్ ఈ సైడ్ ఎలా ఉన్నాయో అలా తీసుకెళ్తాం కాబట్టి హోమియోపతి ఈస్ ద పర్మనెంట్ క్యూర్ అంటామనమాట. అదే ఫిషర్స్‌కొచ్చేటప్పటికి ఏం చేస్తామంటే, ఇక్కడ కట్ అయిపోయింది. అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్‌గా యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఇది ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని యాంటీబయోటిక్స్ ఇస్తారు. రైట్? లేకపోతే ఏం చేస్తారంటే, ఈ పార్ట్‌ని కట్ చేసి పడేస్తారు. సో, ఈ పార్ట్‌ని కట్ చేసినప్పుడు దగ్గరికి పెట్టి కుట్టేస్తారనమాట. కొన్ని రోజులు బానే ఉంటుంది. అక్కడ స్కార్ ఫార్మేషన్ గాని, అంటే మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్కార్ ఫార్మ్ అయితుంది చూసారా? అట్లా మళ్ళీ ఫార్మ్ అయితది. మళ్ళీ ఫార్మ్ అయినప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. హోమియోపతి ఏం చేస్తుందంటే, ఏదైతే ఫిషర్ ఉందో దీన్ని కంప్లీట్‌గా క్యూర్ చేస్తుందనమాట. మీరు ముందు ఎలా ఉందో ఈ ప్లేసు అలానే అయిపోయి కంప్లీట్‌గా క్యూర్ చేస్తుంది. సో, పైల్స్‌లో గాని, ఫిషర్స్‌లో గాని హోమియోపతి ఎంత సక్సెస్ రేట్ ఉంటుందంటే మోర్ థాన్ 99%. ఇంతవరకు నేను సమ్ థౌసండ్స్ ఆఫ్ పైల్స్ కేసెస్, ఫిషర్స్ కేసెస్ ట్రీట్ చేశాను. ఇంతవరకు ఒక్క కేస్ కూడా ఫెయిల్యూర్ లేదు. సో, అంత పర్ఫెక్ట్‌గా హోమియోపతి పనిచేస్తుంది కాబట్టి మీకు పైల్స్ గాని, ఫిషర్స్ గాని ఉంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడమే కాకుండా నా దగ్గరికి తప్పకుండా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకుంటే పైల్స్ గాని, ఫిషర్స్ గాని కంప్లీట్‌గా తగ్గిపోయే ఛాన్స్ మోర్ థాన్ 99% ఉంటుంది. సో, వేరే దగ్గరికి పోయి యూట్యూబ్ వీడియోలు చూసి, దొంగ డాక్టర్‌ల దగ్గరికి పోయి, దొంగ బాబాలు చెప్పింది విని, సో, ఇక్కడున్నవి కాంప్లికేట్ చేసుకోకుండా వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచి రిలీఫ్ అనేది పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది. థాంక్ యూ.